నమస్తే, వెల్కమ్ టు జీ తెలుగు న్యూస్ మార్నింగ్ డిబేట్. నేను సునీత. తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారం ఏపీ రాజకీయాలను హీటెక్కిస్తున్నాయి. దీనిపై అటు విచారణను ప్రభుత్వం వేగవంతమైతే చేసింది. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి దినేష్ కుమార్ నేతృత్వంలో ఏకసభ్య కమిషన్ ను నియమించింది. 45 రోజుల్లోగా ఈ నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. కొత్త కమిషన్ ఏం నిగ్గు తేల్చబోతోంది? మండలిలో వెంకటేశ్వర స్వామి ఫోటోలతో వైసీపీ ప్రజా ప్రతినిధులు నిరసన చేస్తున్నారు. దేవుడి ఫోటోలను అపహాస్యం చేశారంటూ అటు కూటమి నేతలైతే విమర్శిస్తున్నారు. నేడు రాష్ట్ర వ్యాప్తంగా కూటమి నేతల నిరసనలకు పిలుపునిచ్చారు. ముదురుతున్న లడ్డు వివాదంపై ఇవాల్టి డిబేట్ లో అయితే డిస్కస్ చేయబోతున్నాం. ఇవాల్టి డిబేట్ లో మనతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు సంజయ్ బాబు గారు, జనసేన నుంచి రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ డైరెక్టర్, అదేవిధంగా జనసేన అధికార ప్రతినిధి. అండ్ అదేవిధంగా నిన్న ఏదైతే శాసన మండలిలో కూడా అటు ఎమ్మెల్సీలు నిరసన చేశారో అటు వైసీపీ ఎమ్మెల్సీలు కూడా ఎక్కువగా ఉన్నారు. అందులో ఆందోళన చేసిన వ్యక్తి బొమ్మి ఇజ్రాయెల్ గారు కూడా ఉన్నారు, మనతో పాటు జాయిన్ అయ్యారు. అండ్ రాజకీయ విశ్లేషకులు మస్తాన్ రావు గారు కూడా జాయిన్ అయ్యారు. అందరికీ వెరీ గుడ్ మార్నింగ్ అండి. ఎస్ ఇజ్రాయెల్ గారు, మీతోనే స్టార్ట్ చేద్దాం. ఎందుకంటే ఈ వ్యవహారం మీతోనే నిన్న మీరు చేసిన ఈ పని వల్ల ఈ రోజు అటు పూర్తిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అందరూ కూడా చాలా మంది అటు కూటమి నేతల ఆధ్వర్యంలో చాలా మంది అటు ఆందోళన చేయబోతున్నారు, ర్యాలీలు చేయబోతున్నారు. అసలు ఏంటి, సభలోకి దేవుడి ఫోటో ఎందుకు తీసుకురావాల్సి వచ్చింది అని కూడా అంటున్నారు. అసలు అవసరమా దేవుడి ఫోటో? చెప్పండి ఇజ్రాయెల్ గారు. గుడ్ మార్నింగ్. మేము బడ్జెట్ సమావేశాల్లో గత 4 రోజులుగా ఏదైతే నారా చంద్రబాబు నాయుడు గారికి సంబంధించినటువంటి హెరిటేజ్ ఉందో ఆ హెరిటేజ్ ఇందాపూరు అనే సంస్థ ద్వారా హెరిటేజ్ సప్లై చేస్తుంది, హెరిటేజ్ నెయ్యి సప్లై చేస్తుంది, హెరిటేజ్ పాలు సప్లై చేస్తుంది. ఈ హెరిటేజ్ మీద చర్చకి రమ్మని మేము వైజాగ్ ఇవ్వడం జరిగింది. గత 4 రోజులుగా శాసన మండలిలో ఒక రోజేమో సరే వస్తామని చెప్పారు, మళ్ళీ యూటర్న్ తీసుకున్నారు. సరే 3వ రోజున మళ్ళీ హెరిటేజ్ పాలుతో హెరిటేజ్ నెయ్యితో పాటు తిరుపతి లడ్డూ మీద కూడా చర్చకి రమ్మని చెప్పేసి వాళ్ళే అడిగారు. హెరిటేజ్ తో పాటు తిరుపతి లడ్డూ పైన కూడా చర్చకి రమ్మని. సరే ఓకే, మేము దానికి కూడా రెడీ అని చెప్పేసి మేము అడిగాం. అయితే మేము హెరిటేజ్ నెయ్యి మీద చర్చకి రమ్మని అడిగాము, తిరుపతి లడ్డూ మీద ఏదైతే మీరు ప్రకటించినటువంటి కల్తీ నెయ్యి జరిగింది దాని మీద కూడా చర్చకి రమ్మని మేము డిమాండ్ చేశాము. మేము రెడీ అని చెప్పాం. రెడీ అని చెప్పిన తర్వాత కూడా 4 రోజుల నుంచి ప్రభుత్వం పారిపోతూ దొంగ ప్రకటన చేస్తుంది. ఈ ప్రకటన చేసే టైంలో మిగతా వారు దయచేసి మ్యూట్ లో పెట్టుకోండి, కాస్త డిస్టర్బెన్స్ వస్తుంది. ఎస్ ఇజ్రాయెల్ గారు చెప్పండి. వారు ఏమంటున్నారు, ఈ దేవుడి యొక్క లడ్డూ విషయంలో హిందువుల యొక్క మనోభావాలు పూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దెబ్బతీసింది. వారు చేసినటువంటి దుర్మార్గం వలన దేవుడికి వెంకటేశ్వర స్వామి వారికి అపవిత్రతం కలిగింది అని అంటున్నారు. మేమేం చేశామంటే, అయ్యా వెంకటేశ్వర స్వామి వారు గోవింద వీళ్ళకి ఏదైతే మిమ్మల్ని అపవిత్రత పరిచి ఈ 140 కోట్ల మంది ప్రజల పట్ల మీకున్న విశ్వాసాన్ని కోల్పోయేలాగా చేశారో వాళ్ళకి మంచి బుద్ధి ప్రసాదించమని రక్షించు గోవింద అని మేము వెంకటేశ్వర స్వామి ఫోటోలు పట్టుకెళ్ళడం జరిగింది అసెంబ్లీలోకి. దాన్ని వాళ్ళు ఏమంటారంటే, వెంకటేశ్వర స్వామి ఫోటోలు మండలంలోకి తీసుకురావడం ఏంటి, దేవుణ్ణి అపవిత్రత చేయటం ఏంటి, ఇది ధర్మం కాదు, ఇది
మరి అంటే ఇజ్రాయెల్ గారు ఇక్కడ ఒక సబ్మిషన్ ఉంది. సహజంగానే ఒక నిమిషం, నేను దీని గురించి మాట్లాడే ముందు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు భరత్ కుమార్ యాదవ్ గారు కూడా జాయిన్ అయ్యారు. భరత్ కుమార్ గారు గుడ్ మార్నింగ్ అండి. నేను మీ దగ్గరకు మళ్ళీ వస్తాను, అంతకంటే ముందు మీరు కాస్త వీడియో ఆన్ చేయండి. ఎస్ ఇజ్రాయెల్ గారు, సో సహజంగానే మీరు అన్నట్లు ఫోటో అసలు సభలోకి తీసుకురావడం ఏంటి, అపవిత్రం జరిగిందని చెప్పేసి ఫోటో తీసుకురావడం ఇది సరికాదు, రాజకీయాల్లోకి దేవుణ్ణి లాగడం ఎందుకు అని అన్నారు. అపవిత్రం అనేది ఎందుకు అన్నారంటే కూడా మీరంతా కూడా వైసీపీ ఎమ్మెల్సీలు ఫోటో పట్టుకొని నిరసన చేస్తున్నప్పుడు దేవుడు ఫోటో పట్టుకొని చెప్పులేసుకున్నారు. చెప్పులేసుకుంటే దేవుడి మీద భక్తి ఉందా, భయం ఉందా, ఎందుకు ఈ రకంగా అసలు హిందువుల మనోభావాలు దెబ్బతీసే రకంగా చెప్పులేసుకుని దేవుడి ఫోటో పట్టుకుంటారా? ఎంతో పవిత్రంగా భావించే వెంకటేశ్వర స్వామి ఫోటో పట్టుకుంటున్నప్పుడు చెప్పులేసుకుంటారా అనేది వాళ్ళ ప్రశ్న. అందుకే అపవిత్రం చేస్తారు దేవుణ్ణి అని చెప్పేసి వాళ్ళు అడుగుతున్నారు. ఇజ్రాయెల్ గారు చెప్పండి. మేడం అది డిస్టర్బెన్స్ వస్తూ మాట్లాడద్దని చెప్పండి. ఇదే సబ్జెక్ట్ మీద పందులు దుర్గేష్ గారు మాట్లాడారు, పయ్యావుల కేశవ్ గారు మాట్లాడారు, మరి మిగతా ఒక బీజేపీ నుంచి సోమవీర్రాజు గారు మాట్లాడారు. మేమేమంటామంటే మేమెక్కడా కూడా మండలంలో చెప్పులు గాని షూలు గాని ఎక్కడ వేయలేదు. మా ఎల్ఓపి గారు మాకు పూర్తిగా సూచనలు ఇచ్చారు. మేము ఎక్కడికక్కడ మా ఒళ్ళు షూలు విడిచిపెట్టే మేము ప్రదర్శన చేశాం. అయితే నిన్న రాత్రి ఈ ఇన్సిడెంట్ జరిగినాక మీరు అన్న లెక్క ప్రకారమే మీరు ఈ ఇన్సిడెంట్ జరిగిన వెంటనే లోకేష్ రియాక్ట్ అయ్యారు. వెంటనే ఆయన ట్విట్టర్ లో చెప్పులు వేసుకొని మీరు ఫోటోలు పట్టుకున్న ఫోటోస్ ని ఆయన పెట్టారు ఆయన ట్విట్టర్ అకౌంట్ లోనే. కావాలంటే కాసేపట్లో మా వాళ్ళు ప్లే చేస్తారు దాన్ని. లోకేష్ అధికారిక ట్విట్టర్ లో ఆయన పెట్టారు, విత్ ప్రూఫ్స్ ఆయన పెట్టాడు. మరి దానికి ఏం చెప్తారు? మీరు వేసుకోలేదు అంటున్నారు, ఆయన ఏమో ప్రూఫ్స్ చూపిస్తున్నారు. ఆయన ఎప్పుడు స్టార్ట్ చేశాము, ఎప్పుడు ప్రదర్శన చేశాము అనేది ఆయన లోన్ ఉన్నాడు, గమనించాలి. కానీ సార్ రూల్స్ పాటించే ముందు, రూల్స్ ప్రకటించే ముందు రూల్స్ కూడా పాటించాలి. మరి రూల్ వాడుకో రూలు మాకో రూల్ అని కాదు. మా వాళ్ళు స్టార్ట్ చేసేది ముందే చెప్పులు తీసేయండి అని మేము అన్నప్పుడు అందరూ తీసేశారు. కానీ నేను అడుగుతున్నా, అమరావతి శంకుస్థాపన చేసినప్పుడు కానీ, లేదు అమరావతి ప్రారంభించినప్పుడు కానీ, లేదు చంద్రబాబు నాయుడు గారు ఎక్కడికి పూజకెళ్ళినా మరి వారు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు పెద్దలు 4 సార్లు ముఖ్యమంత్రిగా చేశారు. మరి వారు ప్రతిసారి సూతీయకుండా వెంకటేశ్వర స్వామి వారి పటం పట్టుకుంటారు, మెల్లం దండ ఉంటుంది, ఈ కింద షూ ఉంటుంది. ప్రతిసారి దీనికి సమాధానం ఏం చెప్తారు అంటే మేము వారిని అనాలని కాదు, మేము షూలు తీసాము, చెప్పులు తీసాము, ప్రదర్శన చేశాము. మేమేమి తప్పుడు ప్రసారం చేయలేదు. ఏం ప్రసారం చేశాము? అయ్యా వెంకటేశ్వర స్వామి వీళ్ళ సిట్టికి సంబంధించి జంతు కొవ్వు గాని, పంది కొవ్వు గాని, లేకపోతే కృష్ణ నెయ్యి గాని లేదని ప్రకటించిన తర్వాత కూడా పదే ఇదే పనిగా పరిపాలన పక్కన పెట్టి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. వారికి మంచి బుద్ధి ప్రసాదించు స్వామి, వాళ్ళని రక్షించు స్వామి అని మేము తిరుపతి వెంకటేశ్వర స్వామి ఫోటోలు పట్టుకున్నారు మా సభ్యులు. కానీ మరి ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు స్వయంగా ముఖ్యమంత్రి గారు మరి షూ ఏంటంటే వాళ్ళకో రూలు మాకో రూలా? దీని మీద సమాధానం చెప్పండి. ఎస్ కనుక్కుందామండి. సుజయ్ బాబు గారు గుడ్ మార్నింగ్ అండి. అన్మ్యూట్ చేయండి. ఏం చెప్తారు? ఇప్పుడు ఏదైతే బొమ్మి ఇజ్రాయెల్ గారు ఆయన క్లియర్ గా ఆయన వాదనలో ఆయన పాయింట్స్ పెట్టారు, దానికి మీ రియాక్షన్ ఏంటి? గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు ఈ మీటింగ్ అటెండ్ అందరూ కూడా నమస్కారాలు. అదేవిధంగా ఇప్పుడు దాకా ఇజ్రాయెల్ గారు చెప్పారు. తర్వాత ఏదైతే మనకి సభాస్థలంలో వాళ్ళకి ఇచ్చిందే కొద్దిపాటి సమయం, ప్రశ్నోత్తరాల సమయంలో గవర్నమెంట్ ని ప్రశ్నించడం మానేసి ఈరోజు దేవుడి పటాలను పెట్టుకొని రాజకీయం చేసే దిశగా ఈ రోజు అడుగులు పెడుతున్నాయంటే నిజంగా ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సిగ్గుతో తలదించుకోవాల్సిన రోజు అండి. ఎందుకంటే దేవుడు బొమ్మని ఒక షీల్డ్ గా ఉపయోగించి ఈ రోజు సభాస్థలంలో ఓ పక్క శాసనమండలిలో గానీ ఓ పక్క ఇక్కడికి కానీ రావడం ఈ రోజు నిజంగా మనం చూసుకున్నట్లయితే క్రితంలో ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాదు భారతదేశ రాజకీయ చరిత్రలో కూడా ఎప్పుడు ఒక దేవుడి షీల్డ్ బయట పెట్టుకుని శాసనసభలో చెప్పులు వేసుకొని మరి ఈ రోజు ఘోరంగా వెంకటేశ్వర స్వామి భక్తుల్ని గాని హిందువుల మనోభావాల్ని గాని ఈ రోజు మీరు కించపడడం చూస్తుంటే రానున్న రోజుల్లో మీకు ఏదైతే 11 సీట్ల వరకు పరిమితం చేశాడో కనీసం వాటిని కూడా తీసుకొచ్చే పరిస్థితులు ఈ రోజు కనిపించట్లేదండి. ఎందుకంటే మీరు ప్రజలకి ఏమైనా ఇంకా రావాల్సిన ప్రభుత్వం నుంచి రావాల్సి ఉంటే వాటి గురించి ప్రశ్నించండి, ఇంకా వీటి గురించి ప్రశ్నించండి. 24 గంటలు ఈ రోజు ఆల్రెడీ
రెండు సమస్యలండి. ఎన్డీడీబీ సమస్య ఒకటి కానీ తర్వాత ఈ సమస్య కానీ 2 సమస్యలు తేల్చాయి. ఈ రోజు దాంట్లో జంతువుల కొవ్వు కలిసిందని చెప్పి ఈ రోజు తేల్చాయండి. కానీ తేల్చిన తర్వాత కూడా ఇప్పటికీ వాళ్ళు ఎట్లా పడితే అట్లా వ్యాఖ్యానించడం, ఒక పక్క వైష్ణవి డైరీ కానీ ఒక పక్క బోలబాబా డైరీ కానీ వాటి గురించి ఎందుకు ఇచ్చారనేది ప్రతి ఒక్కరూ చాలా స్పష్టంగా తెలుస్తుంది. కానీ ఈ రోజు ఖచ్చితంగా ప్రజలని దృష్టి మళ్లించేదానికి మాత్రమే, కేవలం ప్రజల దృష్టిని డైవర్షన్ చేసేదానికోసం మాత్రమే ఈరోజు తాడేపల్లి ప్యాలెస్ నుంచి ఏ విధంగా అయితే ఆర్డర్స్ వస్తున్నాయో ఆ విధంగా ఆ ప్యాలెస్ లో కూర్చున్న వ్యక్తి ఏ విధంగా అయితే వీళ్ళకి దిక్సూచి చేస్తున్నాడో ఆ విధంగా ఈరోజు శాసన మండలిలో కానీ మరియు శాసనసభలో కానీ మనం నిన్న జరిగిన పరిణామాలు చూసుకుంటూ వస్తున్నాం అండి. అంతే. అంటే ఒకటి ఇందాక ఒక పాయింట్ చెప్పారు ఇజ్రాయెల్ గారు, చంద్రబాబు నాయుడు ఫోటోలో షూస్ తో పట్టుకోవడం, మీరేమో నార్మల్ చెప్పులు వేసుకుంటే తప్పు అని చెప్పేసి అన్నారు. ఆయన షూస్ వేసుకున్నారు చాలా సమయాల్లో కూడా అని చెప్పేసి ఆయన ఒక పాయింట్ రేజ్ చేశారు. మేము చెప్పులు కూడా వేసుకోలేదు, మేము చెప్పులు తీసేసాం మేడం. ఓకే, అంటే చెప్పులు తీసారండి లోకేష్ గారి ట్విట్టర్లో చూసారా? తర్వాత మీరు ఈ రోజు ఆంధ్రజ్యోతి పేపర్ లో చూడండి, ఈ రోజు ఈనాడు పేపర్ లో చూడండి, అన్నింటిలో చూసుకోండి. ఒక్క మీ సాక్షి పేపర్ లో తప్ప, మీ సాక్షి పేపర్ లోనే ఓన్లీ కాళ్ళు కటింగ్ చేశారండి. మిగతా అన్నింటిలో నీట్ గానే మొత్తం మీరు లైవ్ చూడండి, ఐఎన్పిఆర్ లైవ్ చూడండి, మీకు చెప్పులు కనిపిస్తాయి. చెప్పులు కనిపించకుండా ఎందుకున్నాయండి? ఈ రోజు కేవలం డైవర్షన్ పాలిటిక్స్ కోసం తప్ప ఈ రోజు వాళ్ళు చేసిన అవినీతి ఒకటి బయటపడుతున్న తరుణంలో ఈ రోజు వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాని సిచ్యువేషన్ లో మీరు చెప్పిన దానికి ఆయననేమో వేసుకోలేదని చెప్తున్నారు. సరే, ఇప్పుడు చంద్రబాబు నాయుడు షూ వేసుకున్న దాని గురించి ఆయన ఫోటోతో సహా చెప్తున్నారు, దానికి ఏమంటారు? ఏంటండి ఫోటోలో ఆయన ఇందాక ఇజ్రాయెల్ గారు చూపించిన ఫోటోలో చంద్రబాబు నాయుడు షూ వేసుకుని ఉన్నారు, ఫోటో పట్టుకుని అని చెప్పేసి ఆయన పాయింట్. అది ఏ సందర్భంలో అక్కడ పట్టుకున్నారు అనేది నాకు కూడా తెలియదండి. ఈ రోజు చూశానండి దాని గురించి. అది నిజంగానే ఏ సందర్భంలో పట్టారో తెలియదండి నాకు. కానీ ఈ రోజు ఒక శాసన మండలిలో తీసుకొని వచ్చి ఈ రోజు ఒక చెప్పండి ఇజ్రాయెల్ గారు. నా మాట ఏంటంటే ప్లీజ్, నేను మాట్లాడతాను, మీరు సబ్జెక్టు పూర్తిగా అవగాహన చేసి రండి. డైవర్షన్ పాలిటిక్స్ ఎవరు చేస్తున్నారో, గత 6 నెలల నుంచి ఎవరు మొదలెట్టారు? అసలే డైవర్షన్ పాలిటిక్స్ అంటే హిందువుల మనోభావాలను దెబ్బతీసి పరమ పవిత్రమైన తిరుమల లడ్డూలో సైతం కల్తీ చేస్తుంటే ఈ రోజు నేను ఏదో నివేదిక చూశానండి. కనీసం అసలు తిరుమల లడ్డూలో కల్తీ చేస్తున్నారంటే నెయ్యిలో కల్తీ చేస్తున్నారు, అసలు నెయ్యే లేకుండా తయారు చేస్తారని చెప్పి, అది అందులో సింథటిక్ నెయ్యి అని చెప్పి ఒక సింథటిక్ నెయ్యి అండి. ఆల్రెడీ నా దగ్గర కూడా రిపోర్ట్స్ అన్ని ఉన్నాయండి. ఎన్డీడీబీ రిపోర్ట్ ఉందండి. జంతు కొవ్వు కలిసిందని చెప్పి స్పష్టమైన ఆధారాలతో ఈ రోజు ఎన్డీడీబీ సంస్థ ఈ రోజు ఇచ్చిన రిపోర్ట్ అండి. వెరీ లో మీరు చూసుకోండి. వెరీ లో ఉంది తప్ప ఎక్కడ గొడ్డు కొవ్వు గాని పంది కొవ్వు గాని ఫిష్ ఆయిల్ గాని ఎక్కడ కలవలేదని రిపోర్ట్ ఇచ్చింది. మీరు క్లియర్ గా చూసుకోండి. ఓకే మేడం, నేను చెప్పింది వినండి, ఒక్క నిమిషం వినండి. రాష్ట్రంలో 2024 మార్చి 16 ఎన్నికల కోడ్ వచ్చింది మేడం. ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత మే 13న రాష్ట్రంలో ఎన్నికల కోడ్ జరిగితే సరిగ్గా 2 రోజుల తర్వాత మే 15 టెండర్లు మొదలెట్టారు మేడం. మే 15 టెండర్ మొదలెడితే ఏఆర్ డైరీకి సప్లై ఇచ్చారు మేడం. ఆర్డర్ సప్లై ఇష్యూ చేశారు ఇదే ప్రభుత్వం. ఎప్పుడు వచ్చింది మేడం ఈ ఏఆర్ డైరీకి సప్లై ఆర్డర్స్? 2024 మే 15 వచ్చింది మేడం. జూన్ 4న ఎన్నికల ఫలితాలు వచ్చాయి మేడం. ప్రభుత్వం మారింది. జూన్ 12 నుంచి ఏఆర్ డైరీ గీ సప్లై మొదలెట్టింది మేడం. తిరుపతి లడ్డూకి జూన్ 12 నుంచి సప్లై మొదలెట్టింది నెయ్యిని. ఎవరు? ఏఆర్ డైరీ. జూన్ 12, 20, 25 జూలై 4న 4 ట్యాంకర్లు పంపారు మేడం. 4 ట్యాంకర్లు టెస్ట్ చేస్తే తేడా ఉందని వెనక్కి పంపించారు మేడం. తేడా ఉందని వెనక్కి పంపించిన తర్వాత ఆ 4 ట్యాంకర్ని శ్రీకాళహస్తిలో పెట్టి 4 నెలలు పోయిన తర్వాత జూలై పోయిన తర్వాత ఆగస్టులో మళ్ళీ అదే ట్యాంకర్లు పంపించారు మేడం. మరి అదే ట్యాంకర్లు పంపించినప్పుడు అక్కడ టెస్ట్ చేయాలి కదా మేడం. టెస్ట్ చేయకుండా వీళ్ళు డైరెక్ట్ గా అదే ఆయిల్ పంపారు, అదే నెయ్యిని వాడారు. అంటే ఏ ప్రభుత్వంలో జరిగింది తప్పు? మీ ప్రభుత్వంలో జరిగింది తప్పు. మీ ప్రభుత్వంలో జరిగిన తప్పుని కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏదైతే మొదటి పాలక మండలి ఏదైతే
వచ్చిందో ఆ పాలక మండలి వచ్చిన దగ్గర నుంచి ఏ కాంట్రాక్ట్ ఉన్నాయో అన్ని తీయండి. మీరు ఎందుకు 2025 జూన్ జూలై గురించి మాట్లాడుతున్నారు? తర్వాత గురించి మాట్లాడండి. కనీసం ఆవు పాలు గాని ఆవు వెన్న గాని లేకుండా 60 లక్షల కిలోలు నెయ్యి ఏ విధంగా సరఫరా చేశారు చెప్పండి. ఇజ్రాయెల్ గారు యాక్చువల్ పాయింట్ 3 నెలల గురించి 2 నెలల గురించి మాట్లాడుతున్నారు. అప్పటికి మీ అధికారులు కొనసాగుతున్నారు. ఏ అధికారి మారలా, జూన్ లో జూలైలో ఏ అధికారి మారలా, వైఎస్ఆర్సీపీ అధికారి ఉన్నాడు. తర్వాత అన్ని ఒక్కొక్కటి కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 1 by 1 వస్తే దాని తర్వాత పాలక మండలి వచ్చిన తర్వాత నెయ్యి కాంట్రాక్టులు మారిన తర్వాత ఎవరు కాంట్రాక్ట్లు ఇచ్చారనేది చూడండి. అవి వెలుగులోకి తేండి. అవి లేకుండా 2 నెలల గురించి 3 నెలల గురించి మాట్లాడతారు. సుజయ్ బాబు గారు, మీరు చెప్పిన పాయింట్స్ కి ఇజ్రాయెల్ గారు సమాధానం చెప్తారు. అంతకంటే ముందు కూడా ఆల్రెడీ తిరుమల లడ్డు కల్తీ వ్యవహారంలో సిట్ ఇన్వెస్టిగేషన్ ఆల్రెడీ జరుగుతుంది. అది కాకుండా మళ్ళీ కొత్త కమిషన్ ఏర్పాటు చేశారు. ఓ పక్క మాజీ వైవి సుబ్బారెడ్డి గారు కల్తీ జరిగిందని చెప్తున్నారు. వాళ్ళందరూ చెప్తున్నారు కానీ మన ఇజ్రాయెల్ గారు కూడా ఒప్పుకోవడం లేదండి కల్తీ జరిగిందనే దానికి. డైరెక్ట్ తిరుపతి దేవస్థానం ఆ రోజు ఎవరైతే చైర్మన్ ఉన్నాడో వైవి సుబ్బారెడ్డి గారే ఢిల్లీలో చెప్పారండి. ఢిల్లీ నివేదికలు తీసుకొని వస్తే ఈ రోజు కల్తీ జరిగిందని మీ సకల శాఖ మంత్రిగా వ్యవహరించిన సజ్జల రామకృష్ణారెడ్డి గారు చెప్పారండి కల్తీ సహజమని. కానీ మా హిందువుల మనోభావాలతో కల్తీ చేయకండి, మా హిందూ ధర్మం పైన కల్తీ చేయకండి. దయచేసి మీరు కల్తీ చేసిన ప్రతి దానికి కనీసం దేవుడి ప్రసాదాన్ని కూడా, ఈ రోజు దేవుడి ప్రసాదం అంటే తిరుమలకి వెళ్తే మనం వెంకటేశ్వరం చూస్తే ఏ విధంగా అయితే అనుభూతి చెందుతామో ఒక ముక్క తీసుకొని నోట్లో వేసుకొని భక్తుడు కూడా అదే విధంగా అనుభూతి చెందుతాడు. ఈ రోజు కల్తీ చేసుకొని ప్రసాదాన్ని వినియోగించుకొని ఈ రోజు అదే దేవుడి సీట్లు పట్టుకొని ఈ రోజు శాసన మండలిలో శాసనసభలో ఈ రోజు వీళ్ళు ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తుంటే ప్రజలు చూస్తూ ఉపేక్షించే పరిస్థితి కనిపించడం లేదు. ఇంకొక పాయింట్ ఏంటంటే కూడా ఆల్రెడీ సిట్ విచారణ ఉంది. ఇంకా కొత్త కమిషన్ ఎందుకు? ఇది మీరు టైం వేస్ట్ చేయడానికా లేదంటే నిజంగానే నిజం తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నారన్న క్వశ్చన్స్ కూడా రైజ్ అవుతున్నాయి. దానికి ఏం చెప్తారు? ఏంటమ్మా మళ్ళీ చెప్పండి. ఆల్రెడీ సిట్ విచారణ ఉంది కదా, విచారణ ఉన్నప్పుడు కొత్త కమిషన్ ఎందుకు ఏర్పాటు చేస్తున్నారని అడుగుతున్నారు చాలా మంది. దానికి ఏం చెప్తారు? ఆల్రెడీ 1కి 2 సార్లు అన్ని సంస్థలు విచారణ జరిపిన తర్వాత జంతు కొవ్వుని రసాయనాలతో ఈ రోజు కల్తీ నెయ్యి కాదండి, ఎందుకంటే దానికి ఒక పేరు పెట్టారండి, సైంటిఫిక్ నేమ్ సింథటిక్ నెయ్యి అని చెప్పి పెట్టారు. దీన్ని 1కి 2 సార్లు 3 సార్లు అధ్యయనం చేసుకొని ఈ రోజు నిజంగా జరిగిన తర్వాత ఈ రోజు క్రిత గవర్నమెంట్ ఏం చెప్తుంది అనేది మనం ఇప్పుడు తెలుసుకోవాల్సిన పరిస్థితి అయితే ఉందమ్మా. ఎందుకంటే ఇప్పటికి ఒక రిపోర్ట్ తీస్తేనే వీళ్ళు దాని మీదే ఎన్నో డైవర్షన్స్ చేస్తున్నారు. ఈ రోజు ఖచ్చితంగా 1కి 2 సార్లు 3 సార్లు ఏదైతే తెలియదు. ఎందుకంటే ఇది వెంకటేశ్వర స్వామి ప్రసాదం విషయం, హిందువుల కొన్ని కోట్ల మంది 140 కోట్ల మంది భక్తుల విశ్వాసం. ఈ విశ్వాసంతో ఆటలాడుకునే దానికి ఎవరు అతిథులు కాదమ్మా. ఎందుకంటే ఈ విశ్వాసంతో ఆటలాడుకునే వాళ్ళ వ్యక్తుల్ని ఎవరైతే ఆయన గురించి మాట్లాడిన వ్యక్తులు క్రితంలో ఏమయ్యారో మనకి స్పష్టంగా తెలుసు. అది ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కావచ్చు, తర్వాత బయట కూడా కావచ్చు. ఈ రోజు వెంకటేశ్వర స్వామి లడ్డూలో కల్తీ జరిగింది. ఆ కల్తీని బయటకు వచ్చింది. దాన్ని తీసుకొని శాసనసభలో వీళ్ళు చెప్పులు వేసుకొని జనాలకి ఒక డైవర్షన్ పాలిటిక్స్ తీసుకొచ్చేసారమ్మా. ఇప్పుడు ఏంటంటే వీటిని పంపించేసి ఇట్లా చెప్పులు వేసుకొని వెంకటేశ్వరం ఫోటో నెట్ట ఇసిరేసి వెంకటేశ్వరం ఫోటో నెట్ట ఇసిరేయడం ఏంటండి? నేను ఇప్పుడు దాకా కళ్ళతో చూడలేదు. శాసన మండలిలో శాసనసభలో మీరు ఫోటోలు అట్లా ఇసిరేసుకుంటా ఇది చేసుకుంటూ వస్తున్నారు. ఈరోజు మేము అడిగిన వాటికి చెప్పండి. సరే మీరు అడిగిన వాటికి మాకు క్షమాపణ మేము చెప్పుకుంటాం. మీరు చెప్పండి, మీరు అడిగిన వాటికి చెప్పండి. సింథటిక్ నెయ్యి కనీసం దాని గురించి మీరు ఒప్పుకుంటున్నారా? ఆ రోజు ఏమన్నా పొరపాటు జరుగుతుందేమో, గబక్కన అక్కడ దిగిన వచ్చిందేమో. ఈ రోజు వాంటెడ్లీ మీరు శాసన మండలిలో శాసనసభలో ఎంటర్ అయ్యేటప్పుడు వెంకటేశ్వర ఫోటోలు అంటే తీసుకొని వచ్చి మార్షల్స్ పక్కకు పెట్టిన తర్వాత ఫోటోలు అంటే ఇసరేయడం అనే మన విజువల్స్ కూడా మనం కళ్ళలో చూసాం. ఓకే, ఒక్క నిమిషం అండి సుజయ్ బాబు గారు, నేను మళ్ళీ వస్తాను. ఇజ్రాయెల్ గారు మీ పాయింట్స్ చెప్దురు. అంతకంటే ముందు భరత్ కుమార్ గారు ఉన్నారా? ఎస్ భరత్ కుమార్ గారు. ఎస్ మస్తాన్ రావు గారు. సో ఆల్రెడీ మీరు చూస్తున్నారు. ఎస్ భరత్ కుమార్ గారు చెప్పండి, ఏంటి ఎట్లా చూస్తున్నారు మీరు? ఇప్పుడు ఇందాక సుజయ్ గారు చెప్పారు కొన్ని పాయింట్స్ అండ్ ఇందాక ఇజ్రాయెల్ గారు కూడా కొన్ని పాయింట్స్ చెప్పారు కాబట్టి ఏంటి ఎట్లా చూస్తున్నారు సిచ్యువేషన్ ని? నమస్కారం అండి. ప్యానల్ ఉన్నటువంటి ముందుగా లేట్ గా నాకు అది ఓకే కాలా, అందువల్ల కొంచెం ఇబ్బంది అయింది. నేను జర్నీలో ఉన్నాను అనుకోకండి. థ్యాంక్ యూ. నో ప్రాబ్లం. చెప్పండి. ప్యానల్ లో ఉన్నటువంటి అందరికి కూడా నమస్కారం. ఏమండి, నిన్న జరిగినటువంటి సంఘటన ఏదైతే ఉందో వాంటెల్లీగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ హిందుత్వం మీద ఒక ప్లాన్ ప్రకారం దాడి జరుగుతున్నటువంటి విషయం మన అందరికీ తెలిసినటువంటి విషయం. ఎందుకంటే
మీరు లడ్డు మీద లేకపోతే ఇంకో సబ్జెక్ట్ మీద మాట్లాడేటప్పుడు అసెంబ్లీలో మీరు వెంకటేశ్వర స్వామికి ఫోటోలు తీసుకొని మీరు ఎందుకు వెళ్ళాలి? మీకేం సంబంధం వెంకటేశ్వర స్వామికి? మీరు ఏదన్నా ఉంటే రాజకీయాలుగా చేయండి. వెంకటేశ్వర స్వామితో మీకేం పని? వెంకటేశ్వర స్వామిని మీరు ఎందుకు ఈ విధంగా చేస్తున్నారు? గతంలో కూడా 7 కొండలు కాదు 2 కొండలు అనే కాన్సెప్ట్ తోటి ఆ రోజు ఈ యొక్క మతం నమ్మినటువంటి ఏదైతే క్రిస్టియన్ మతంలో ఉన్నటువంటి ఫ్యామిలీ అండి, ఇది ఏదైతే రాజశేఖర రెడ్డి గారి ఫ్యామిలీ క్రిస్టియన్ మతంలో ఉన్నటువంటి మతంలో ఉన్నటువంటి వ్యక్తి. అందువల్ల ఇజ్రాయెల్ గారు, సుజయ్ గారు ఒక్క నిమిషం అండి, ఆయన ఇప్పుడే జాయిన్ అయ్యారు. ఒక నిమిషం, ఆయన పాయింట్స్ ఏందో చెప్పనివ్వండి, నేను మీకు సమయం ఇస్తాను. ఒక నిమిషం సబ్మిషన్ ఉంటే మనం మళ్ళీ మాట్లాడచ్చు. ఆయన పాయింట్ విననివ్వండి. ఒక నిమిషం ఆగండి. సుజయ్ గారు ఒక నిమిషం, ఇజ్రాయెల్ గారు ఒక నిమిషం, భరత్ కుమార్ గారు ఆయన మాట్లాడినివ్వండి, నేను సమయం ఇస్తాను. ఇజ్రాయెల్ గారు మీరు డిఫెండ్ చేసుకోవడానికి నేను మీకు టైం ఇస్తాను. ఒక్క నిమిషం, ఆయన పాయింట్ చెప్పనివ్వండి. ఒక నిమిషం భరత్ కుమార్ గారు చెప్పండి. ఈ యొక్క రాష్ట్రంలో ఏదైతే వెంకటేశ్వర స్వామిని డ్యామేజ్ చేయాలి, దేవుడి యొక్క హిందువుల యొక్క మనోభావాలు దెబ్బతింటే అది క్రిస్టియన్ మతంగా మార్చాలని ఒక కుట్రతోటి వెంకటేశ్వర స్వామి మీద వాళ్ళ వచ్చిన ఈ విధంగా ప్రయత్నం చేస్తున్నటువంటి విషయం క్లారిటీ లేదండి భరత్ కుమార్ గారు, మీ ఆడియో ఒక నిమిషం, మీ పాయింట్. ఎందుకంటే జగన్ ఫ్యామిలీతో ఎప్పుడు కూడా దర్శనానికి వెళ్ళా, నుంచి మాట్లాడినా ఇంకో పార్టీ నుంచి మాట్లాడినా చెప్పండి. ఓకే, ఇప్పుడు ఆడియో ఓకే, చెప్పండి. నేనేమంటున్నా అంటే ఈ యొక్క ధర్మం మీద హిందుత్వం మీద దాడి చేస్తున్నటువంటి ఏదైతే వైఎస్ఆర్ పార్టీని ఈ రోజు మనం క్షమాపణ చెప్పాలి. ఎందుకంటే మీకు వెంకటేశ్వర స్వామి ఫోటోతో అసెంబ్లీలో ఏం పని? మీరు ఏ విధంగా చేయండి, మీరు ఏ విధంగా మాట్లాడండి. మీరు కల్తీ జరిగిందని మీ వాళ్లే సుబ్బారెడ్డి, చైర్మన్ గా ఉన్నటువంటి సుబ్బారెడ్డి చెప్పినటువంటి పరిస్థితుల్లో ఇకనన్నా గమ్ముగా ఉండి పరువు కాపాడుకోవాల్సినటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు కూడా ఒకాయిస్తూ ఒక దేవుణ్ణి హిందూ మనోభావాలను దెబ్బతీస్తున్నటువంటి వైఎస్ఆర్సీపీ ఈ రోజు ఈ విధంగా చేయడం అనేది చాలా దుర్మార్గమైన విషయం. అందరూ కూడా ఆలోచన చేస్తా ఉన్నారు. ఆ రోజు 2 కొండలు అన్నారు, ఈ రోజు 7 కొండలు ఎందుకు 2 కొండలు అన్నారు. అదే కాన్సెప్ట్ మీద వైఎస్ఆర్సీపీ ప్రయత్నం చేస్తుంది. నిన్న అందరూ కూడా వెనకాలండేది జగన్మోహన్ రెడ్డి గారండి, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ తంతంతో చేస్తున్నటువంటి పరిస్థితి. ఎవరికన్నా ధైర్యంగా ఒక్క నిర్ణయం తీసుకునే అవకాశం ఉందా వాళ్ళ పార్టీలో? ఓన్లీ జగన్మోహన్ రెడ్డి హిందుత్వం మీద దాడి చేస్తున్నటువంటి పరిస్థితి మనం గమనిస్తున్నాం. అదే విధంగా నేనేమంటుంటే నిన్న చేసినటువంటి తక్షణం ఈ యొక్క వైఎస్ఆర్సీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి అందరూ కూడా క్షమాపణ చెప్పాలి. హిందువుల మనోభావాలు దెబ్బతీసినందుకు వీళ్ళందరూ కూడా క్షమాపణ చెప్పాలని భారతీయ జనతా పార్టీ నిన్న కూడా మా సోమవీర్రాజు గారు డిమాండ్ చేయడం జరిగింది. ఈ రోజు కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం. ఓకే అండి, నేను మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. మస్తాన్ రావు గారు, మీరు అప్పటి నుంచి చూస్తున్నారు, అన్ని పార్టీలు అటు కూటమి నేతల పాయింట్స్ విన్నారు అండ్ ఎమ్మెల్సీ ఇజ్రాయెల్ గారి పాయింట్ కూడా మీరు విన్నారు. సో ఏంటి ఇదంతా? ఫస్ట్ తంతు నుంచి అటు తిరుమల లడ్డు కల్తీ నెయ్యి వ్యవహారం నుంచి నడుస్తుంది, ఇప్పుడు మళ్ళీ కూడా కంటిన్యూ అవుతుంది అదే ఎపిసోడ్, కాకపోతే కొత్త మలుపులు తీసుకుంటుంది. కాబట్టి అసలు ఏంటి ఇవన్నీ వివాదాల వల్ల హిందువుల మనోభావాల పైన ఎంత మేర ఇంపాక్ట్ చూపిస్తుంది అనుకోవచ్చు? గుడ్ మార్నింగ్ అండి, జీ తెలుగు ప్రేక్షకులకు, ప్యానెల్ లో ఉన్న పెద్దలకు, మీకు కూడా. ఖచ్చితంగా ఇది మత విశ్వాసాల విషయంలో, ముఖ్యంగా హిందూ మతానికి సంబంధించి సుప్రీంకోర్టు ఈ కల్తీ లడ్డు విషయంలో స్పష్టంగా ఆదేశాలు జారీ చేసినా కూడా దీని గురించి ఎవరూ ఎక్కువ మాట్లాడద్దు, హిందువుల మనోభావాలు, కోట్లాది మంది హిందువుల మనోభావాలు దెబ్బతింటాయి, మేము అందుకనే సిట్టు వేస్తున్నాము, దీని గురించి మేము స్పష్టమైన తీర్పిస్తామని చెప్పి ఆదేశాలు ఇచ్చి ఓ పక్కన దర్యాప్తు జరుగుతోంది, ఛార్జ్ షీట్ కూడా ఫైల్ చేయడం జరిగింది. ఆ నేపథ్యంలో ఈ విధంగా అన్ని పార్టీలు, ఏ పార్టీ ఇక్కడ అతీతం కాదు, అన్ని పార్టీలు ఏమాత్రం సుప్రీంకోర్టు నిర్ణయాలను గౌరవించే పక్షం లేకుండా సాగుతా ఉంది. ఇప్పుడు న్యాయ వ్యవస్థ అయిపోయింది, శాసన వ్యవస్థ కూడా ఇది పాకింది. నిజానికి పార్లమెంటరీ నిబంధనల ప్రకారం చట్టసభల్లో దేవుడి చిత్రపటాలను ప్రదర్శించడం అనేది సరైన విధానం కాదు, సాంప్రదాయం కూడా కాదనేది చెప్తా ఉన్నారండి. నిన్న మోషన్ రాజు గారు కూడా అదే చెప్పారు శాసనమండలి చైర్మన్.
ఇలాంటి పార్లమెంట్ లో కూడా గతంలో రాహుల్ గాంధీ గారు ఏం చెప్పారు సార్? మీరున్నారా సభలో మేమున్నాము, చర్చలో మేమున్నాము. ఏం చెప్పారు మోహన్ రాజు గారు? రూల్ ఎలా ఉంది? ఒక నిమిషం అండి ఇజ్రాయెల్ గారు. మస్తాన్ అది జస్ట్ అదొకటి ఆయన అభిప్రాయం మాత్రమే. లెట్ హిమ్ స్పీక్ అండి. ఒక నిమిషం చేయకూడదు. సభలో మేమున్నామా ఆయన ఉన్నారా? ఒక నిమిషం లెట్ హిమ్ స్పీక్. ఎందుకంటే సభలో మీరున్నారు కరెక్టే, కానీ ఆ సభకు సంబంధించి లైవ్ జరుగుతుంది, అన్ని బయట ఉంటాయి, మేము కూడా చూసే ఉంటాం. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూ లో ఆయన మాట్లాడి ఉండొచ్చు. మస్తాన్ రావు గారు చెప్పండి. సభలో ఉంటుందా చెప్తున్నానండి. పార్లమెంట్ లో కూడా గతంలో శివుడి చిత్రపటాన్ని, గురునానక్ చిత్రపటాన్ని రాహుల్ గాంధీ గారు ప్రదర్శించారు. ఎప్పుడు కూడా ఇదే విధమైన విమర్శలు వచ్చినాయి. ఇట్లా పార్లమెంట్ చట్టసభలకి ఈ విధంగా దేవుడు చిత్రపటాలు తేవడం అంటే ఏదన్నా ఉంటే మాట్లాడచ్చు, డిస్కషన్ చేయొచ్చు, అభిప్రాయాలు చెప్పొచ్చు, లేదా ప్రభుత్వంలో ఏదైనా వైఫల్యాలంటే ఎత్తి చూపొచ్చు. కానీ ఈ విధంగా ఒక లౌకిక రాజ్యమైన భారతదేశంలో చట్టసభలకి ఈ విధంగా దేవుని చిత్రపటాలు తీసుకురావడం ఎంతవరకు సబబు అనే విధంగా చర్చ జరిగింది ఆ రోజు కూడా. ఇక్కడ సమస్య ఏంటంటే చట్టసభలు ఉన్నది చర్చించడానికి, ప్రదర్శనలు చేయడానికి, లేకపోతే ఇంకో విధంగా కాదు. వాళ్ళు అక్కడ ఏదైతే వైఫల్యాలు ఉన్నాయో దాన్ని నిలదీయచ్చు. అధికార పక్షం చేసే ఏదైతే తప్పులు ఉన్నాయో, తప్పిదాలు ఉన్నాయో, లేదంటే అక్కడ రూల్స్ కు విరుద్ధంగా జరుగుతుందో, లేదా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఉందో, ఇంకొక వైఫల్యాలు ఉన్నాయో వాటి మీద నిలదీయచ్చు. అంతేగాని చట్టసభల్ని ప్రదర్శనలకు వేదికగా చేయడం అనేది తప్పు అనేది ఈవెన్ శాసన మండలి రూల్స్ లోనే ఉంది. రికార్డులు ప్రదర్శించడం అనేది తప్పు. గతంలో కూడా స్పీకర్ గారు రూలింగ్ ఇచ్చారు, శాసన మండలి చైర్మన్ కూడా రూలింగ్ ఇచ్చారు. సభ్యులందరూ కూడా ఆ సత్సంప్రదాయాన్ని పాటించాలనేది ఉంది అక్కడ. ఆల్రెడీ రూల్స్ బుక్ తీసుకొని చూడండి, సంప్రదాయాలు చూసుకోండి. మీరు మేము చట్టసభలకు వెళ్ళకపోవచ్చు. అంటే గతంలో కూడా సుప్రీం కూడా చెప్పినట్లు గుర్తుంది, అంతే కదా మస్తాన్ రావు గారు? సుప్రీం కూడా దేవుణ్ణి లాగొద్దు, ఇట్లాంటి విషయాల్లో దేవుణ్ణి తీసుకురావద్దు అని చెప్పేసి. చిత్రపథకాలు పట్టుకెళ్ళకూడదు, ప్లాకార్డ్స్ ప్రదర్శించకూడదు. కానీ తాలిబొత్తులు, ఎడపలు ఒక నిమిషం మాట్లాడేవాడు మీరు మాట్లాడదు కదండి. ఒక నిమిషం ఆయన పాయింట్ వింటాను. ఇజ్రాయెల్ గారు నేను మీ దగ్గరికి వస్తాను నెక్స్ట్. మీ పాయింట్ నేను వింటాను. ఒక్క నిమిషం మస్తాన్ రావు గారు. ఇప్పుడు నేను అనేది ఏంటంటే, సరే అది ఆల్రెడీ దాని మీద అబద్ధాలా ఏంటి అనేది అర్థమైపోయింది. ఎందుకంటే బొత్స సత్యనారాయణ గారు బయటకు వచ్చి మేము చెప్పులు కొట్టుకుంటే అసలు వాళ్ళు ఊరేగింపుతో వచ్చేటప్పుడే వెంకటేశ్వర స్వామి చిత్రపటాన్ని చెప్పులు వేసుకుని వచ్చారు అక్కడ శాసనసభ ప్రాంగణంలో. శాసన మండలిలో కూడా అలానే వచ్చారు. అది స్పష్టంగా కనపడింది. సరే అది కాదా అవునా అనేది మండలి చైర్మన్ గారు నిర్ణయిస్తారు. ఎందుకంటే లోకేష్ గారు ఫోటోలు రిలీజ్ చేశారు, ఆయన అది రిలీజ్ చేస్తారు, అప్పుడే అది అయిపోయింది. రెండోది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు చెప్పండి. ఒక నిమిషం చెప్పండి. అదే అడుగు చెప్తానండి బాబు, చెప్తున్నా వినండి. ముఖ్యమంత్రి చెప్పండి. అదే ఇప్పుడు మేడం చెప్పండి. చంద్రబాబు నాయుడు గారు చెప్పులు వేసుకెళ్లారు అన్నారు, అది కూడా తప్పే. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏంటి, చంద్రబాబు నాయుడు గారు చెప్పులు వేసుకెళ్ళి వెంకటేశ్వర ఫోటో పట్టుకున్నారు కాబట్టి మేము కూడా పట్టుకుంటామని చూస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పన్నారా మిమ్మల్ని అట్లా? జగన్మోహన్ రెడ్డి గారు చెప్పన్నారా? వెంకటేశ్వర స్వామి చంద్రబాబు నాయుడు గారు చెప్పులు మస్తాన్ రావు గారు యాక్చువల్ గా దాని గురించి ఎందుకంటే దాని గురించి మాట్లాడడానికి సుజయ్ గారు ఉన్నారు అండ్ భరత్ కుమార్ గారు ఉన్నారు, వాళ్ళు మాట్లాడతారు ఆ చెప్పుల గురించి. ఎవరు తప్పు రైట్ కాదు పక్కన పెడితే. బట్ ఏంటంటే ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే, ఒక నిమిషం ఇజ్రాయెల్ గారు దాని గురించి డిస్కస్ చేస్తున్నాం, ప్లీజ్ పెట్టు ఒక నిమిషం. మస్తాన్ రావు గారు, సరే ఇవన్నీ సిచ్యువేషన్స్ చూస్తున్నాము. రాజకీయాలు ఇప్పుడు పూర్తిగా మతపరంగా డైవర్ట్ అవుతున్నాయి ఏపీలో. ఇప్పటి వరకు రాజకీయాలను చూసాం, ఇప్పుడు మతపరమైన రాజకీయాలు కొత్తగా తెరదించుకుంటాయి. ఇప్పుడు ప్రజల పరిస్థితి ఏంటి, వాళ్ళ మనోభావాల పరిస్థితి ఏంటి, ఎట్లుంటాయి సిచ్యువేషన్ అది చెప్పండి. ఒక్క నిమిషం. అసలు మన రాష్ట్రంలో ఎన్ని సమస్యలు ఉన్నాయో నిన్న జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. ఫీజు రీఇంబర్స్మెంట్ ఉంది, ఇంకా అనేక ఉన్నాయి. అవన్నీ వదిలేసి ఈ వెంకటేశ్వర దానికి సంబంధించి పొద్దుగూకులు 4 రోజులుగా రప్చర్ చేయడం ఏంటండి? ప్రజలు ఎన్ని సమస్యలు ఎదుర్కొంటున్నారు. పక్కన చిన్నపిల్లలు అత్యాచారాలకు గురవుతున్నారు. అక్కడ
దాన్ని పట్టట్లేదు. వాటి గురించి మాట్లాడాలి. కనీసం. కల్తీలు అంటే ఏంటండి? కల్తీలు అంటే ఏంటి? అది సుప్రీంకోర్టు తేలుస్తుంది. సుప్రీంకోర్టు వదిలేసేయండి దాన్ని. సుప్రీంకోర్టు వదిలేసేయండి. అత్యాచారాలు జరుగుతున్నాయి, ఉద్యోగాలు రావట్లేదు, ఫీజు రియంబర్స్మెంట్, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లము, ఇవన్నీ వదిలేసి ఆ లడ్డు గురించి, హెరిటేజ్ గురించి పట్టుకుంటారండి మీరు. 4 రోజుల నుంచి మాట్లాడండి. జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ప్రశ్నించారో చెప్తారో మాట్లాడండి. ఒక్క నిమిషం మస్తాన్ రావు గారు ఒక్క నిమిషం అండి. ఇజ్రాయెల్ గారు, సో ఈ పాయింట్స్ కి మీ సమాధానం ఏంటి? అండ్ ఇంకొకటి, సరే నిజంగానే దైవం మీద మీకు నిజంగానే భక్తి ఉంటే గనక తిరుమల లడ్డు విషయం కానీ, ఈ నెయ్యి కల్తీ విషయం కానీ, వీటన్నిటి గురించి మాట్లాడాల్సి వస్తే జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వచ్చి 10 మంది ఎమ్మెల్యేలతో వచ్చి మాట్లాడొచ్చు కదా. ఇవన్నీ ఎందుకు? ఇక్కడ టైం ఉన్నదే తక్కువ, ఆ టైంలో కూడా దీన్ని ఎందుకు రాజకీయం చేస్తున్నారు అనేది మీ పైన ఆరోపణలు. దానికి ఏం చెప్తారు? మేడం ఒక్క విషయం నేను చెప్పేది చెప్తా. చెప్పండి. గత 2500 సంవత్సరాల క్రితం స్థానికుడు ఒక మాట చెప్పాడు. ఒక రాజ్యంలో ఆ రాజు పరిపాలన గాడి తప్పినప్పుడు, ఆర్థిక సంక్షోభం ఏర్పడినప్పుడు ప్రజల దృష్టిని జోదం వైపు, అశ్లీలత వైపు మళ్లించమని చెప్పారు. అదే జరుగుతుంది ఈ ప్రభుత్వంలో. ఏమండి, మీరు అసలే లడ్డు విషయం ఎవరు లేవనెత్తారు 6 నెలల క్రితం? ఎవరు దేవదేవుడి యొక్క కనకదుర్గమ్మ తల్లి గుడులు మెట్లు కడిగారు? ఏమండి హిందూ మనోభావాల గురించి ఏ రోజైతే వచ్చిందో ఆ రోజే పవన్ కళ్యాణ్ గారు బయటకు వచ్చారండి. హిందువుల మనోభావాలు ఇబ్బంది పడ్డాయి. ఈ రోజు కొన్ని లక్షల నేనైనా సుజయ్ గారు నేను చెప్పింది చెప్పండి. లడ్డు వ్యవహారము ఏ ప్రాతిపదికన స్వయంగా ముఖ్యమంత్రి గారు కలిసిపోయింది. గొడ్డు కవ్వు కలిసింది, లేకపోతే పంది కవ్వు కలిసింది, చేప కలిసిందని చెప్పారు. ఇంకొకటి సరే, సుప్రీంకోర్టు స్వయంగా సిబిఐ సిట్ చేసిన తర్వాత, ఎన్డీడీబీ ఎన్డీఆర్ఐ ల్యాబ్ టెస్ట్ చేసిన తర్వాత ఇందులో ఎట్టి పరిస్థితుల్లో జంతు కొవ్వు కానీ, పంది కొవ్వు కానీ, ఫిష్ ఆయిల్ కానీ కలవలేదని రిపోర్ట్ ఇచ్చిన తర్వాత కూడా మళ్ళీ మీరు రిటర్న్ చేసిన ఏమంటున్నారు? బాత్రూమ్ కడిగి. ఏమంటే మనం ఒక మనిషి మన ఇంటికి వస్తే ఆ మనిషికి, ఒక వ్యక్తికి మనం ఒక గ్లాస్ తో నీళ్ళిస్తే ఆ గ్లాస్ లో, ఆ నీటిలో మన వేడి కూడా కలవడము. ఎందుకు కలవడం? అన్ని ఎక్కడ పొల్యూషన్ అవుతుంది, ఎక్కడ అపవిత్రం అవుతుంది. అటువంటి పరిస్థితుల్లో దేవాది దేవుడు 140 కోట్ల మంది ఆరాధ్య దైవంగా భావించే వెంకటేశ్వర స్వామి వారిని మీరు ఏ రకంగా అసలే కల్తీ జరిగింది లేదు? అసలు నోటిగా మనం మాటలు రావడానికి కూడా లేవు. కల్తీ జరిగింది. బాత్రూమ్ కెమికల్స్ తెలుస్తాయా? బాత్రూమ్ యాసిడ్ తెలుస్తాయా? మీరు ఒకసారి ఎప్పుడైనా ఎవరికైనా పెట్టి చూడండి ఒక లడ్డు ఎంతవరకు బతుకుతాడో చూద్దాం. ఇటువంటి పరిస్థితుల్లో సుప్రీంకోర్టు అత్యున్నత న్యాయస్థానం కాదా? సిబిఐ అత్యున్నతమైనటువంటి సిబిఐ ఏనండి అవునా కాదా? అది రిపోర్ట్ ఇచ్చిన తర్వాత కూడా మీరు ఇంకా మొగ్గి దీన్ని ప్రజలకు తీసుకెళ్ళండి, వెంకటేశ్వర స్వామి గుడి దగ్గర కొబ్బరికాయలు కొట్టండి, వెంకటేశ్వర స్వామి గుడి దగ్గర ప్రదర్శన ఏంటంటే అంటే అది ఏంటి మీ ఉద్దేశం అండి? ప్రజలు ఏం చేద్దాం అనుకుంటున్నారు? సరే అండి, ఒక చిన్న మాట అండి. ఇజ్రాయెల్ గారు ఒక చిన్న మాట అండి. ఈ రోజు గత ప్రభుత్వం వైసీపీ గవర్నమెంట్ లో 1.61 కోట్ల కిలోల నెయ్యి కొనుగోలు చేస్తే అందులో 60 లక్షల కిలోల నెయ్యి సరఫరా జరిగిందండి. ఇది వాస్తవమా కాదా అది చెప్పండి మొదలు. లేకపోతే కనీసం మీ జగన్ అండ్ టీం అందరూ అలిపిరి దగ్గరికి వచ్చి ప్రమాణం చేయగలుగుతారా? వెంకటేశ్వర స్వామి మీద ప్రమాణం చేయగలుగుతారా? సుబ్బారెడ్డి ఆ టైంలో సుబ్బారెడ్డి మాట్లాడిన కామెంట్స్ కూడా సుబ్బారెడ్డి గారే చెప్పారు, సుబ్బారెడ్డి గారే ఒప్పుకున్నారు. చెప్పాడు, మీ దగ్గర ఆధారం ఉందా? ఉందండి. సుబ్బారెడ్డి గారు చెప్పారండి, నేను ఢిల్లీలో మాట్లాడారండి. ఒకసారి వీడియో క్లిప్ తీసుకొని చూడండి, యూట్యూబ్ లో వీడియో క్లిప్ తీసుకొని చూడండి. ఇప్పుడే చూపిస్తానండి. ఉన్నాయి కదండి, ఇజ్రాయెల్ గారు మాట్లాడిన వీడియోసే ఉన్నాయి కదా, మేడం చెప్పండి. ఇజ్రాయెల్ గారు కూడా వాస్తవిక దుఃఖంలో మాట్లాడాలి. ఇందాక చెప్పులు వేసుకున్నారంటే ఆధారాలు ఉన్నాయంటారు. ఏమండి, చెప్పులు వేసుకొని నడిస్తే అది ఎవరు చేసినా తప్పే, అది మీరు చేసినా తప్పే, అది మా చంద్రబాబు గారు చేసినా తప్పే, కళ్యాణ్ గారు చేసినా తప్పే, లేకపోతే భారతీయ జనతా పార్టీ నాయకులు చేసినా కానీ తప్పే.
దేవుడి విషయంలో చెప్పులు వేసుకొని రావడం, తర్వాత శాసనసభలో, తర్వాత శాసన మండలిలో దేవుడి షీల్డ్ని అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేయడం ముమ్మాటికి తప్పు. అది మీరు చేసింది నిన్న. మీరు ప్రశ్నోత్తరాల సమయంలో ప్రజలకి ఏమేమి రావాలో, ప్రజలకి గవర్నమెంట్ నుంచి ఏమేమి అందలేదో వాటి గురించి ప్రశ్నించకుండా మీరు శాసన మండలిలో కానీ శాసనసభలో కానీ ఈ రోజు మీరు వైసీపీ నాయకులు వ్యవహరిస్తున్న తీరు ఏదైతే ఉందో అది నిజంగా సిగ్గుతో తల దించుకోవాల్సిన అంశం ఉంటాయి. ఎందుకంటే ఈ రోజు ఒక నిమిషం అండి సుజయ్ గారు, ఇంకొకటి ఏంటంటే ఇజ్రాయెల్ గారు, సరే మీరు ఇప్పుడు నిరసనలు చేస్తున్నారు, మండలిలో ఫోటోలు తీసుకొచ్చారు, చెప్పులు వేసుకున్నారా లేదా అన్న విషయం పక్కన పెడితే సరే వేసుకోవడం అయితే తప్పే. బట్ ఈవెన్ దో అసలు నిరసనల విషయానికి వస్తే కూడా మీరు నిరసనలు చేయాల్సి వస్తే అంతకంటే ముందే ఎందుకు ఇప్పటి వరకు ఫిర్యాదు చేయలేదు, ఎందుకు విచారణ చేయాలని అడగలేదు, సంవత్సరం వరకు చూసి ఇప్పుడే మండలిలో ఎందుకు ఇది అంశాన్ని లేవనెత్తారు అనేది కూడా ఒక పాయింటే. మేడం, సుప్రీంకోర్టులో కేసు వేసింది ఎవరు? మా పార్టీ రాజ్యసభ సభ్యులు వైవి సుబ్బారెడ్డి కదా. వైవి సుబ్బారెడ్డి గారే కదా కేసు వేస్తా దీని మీద విచారణ చేయిందని, నిజ నిర్ధారణ చేయమని కేసు వేసింది ఎవరు? మేమే కదా. ఒక మాట నేను పూర్తిగానండి, 4 రోజుల నుంచి మేము పోయి ఎందుకు పట్టాడుతున్నాం? అసలు హెరిటేజ్ కి ఇందాపూర్కి సంబంధం ఏంటని మేము అడుగుతున్నాం కదా. హెరిటేజ్ నెయ్యని మీరు పంపిస్తున్నారు లేదని మేము అడుగుతున్నాం కదా. ఇందాపూర్కి దీంతో సంబంధం ఏంటి? ఇందాపూర్కి హెరిటేజ్ సంస్థ ఉంటేని మేము వాదిస్తున్నాం కదా. మీరు చర్చకి రాకుండా ఎందుకు పారిపోతున్నారు 4 రోజుల నుంచి శాసన మండలిలో? అంటే మీరు డైరెక్ట్ టార్గెట్ ఏంటంటే ఇప్పుడు యాక్చువల్ గా సరే గతంలో ఇవి లడ్డూ కల్తీ గురించి మాట్లాడారు కాబట్టి నెయ్యి కల్తీ గురించి, అంటే ఇప్పుడు ఇందాపూర్ హెరిటేజ్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు భార్యకు సంబంధించి ఆ సంస్థ కాబట్టి హెరిటేజ్ ని టార్గెట్ చేస్తున్నారు, దీన్ని ఇంకొక రాజకీయంగా మాట్లాడుతున్నారా? అయితే నిజంగానే ప్రూఫ్స్ ఉన్నాయా మీరు మాట్లాడేదానికి? 100%. 22 సంస్థలు ఉన్నాయి. 22 సంస్థల్లో ఇందాపూర్ సంస్థ ఉంటే అదే ఇందాపూర్ ని దానికి మేనేజ్మెంట్ ఫౌండేషన్ మేడం గారు మరి క్లియర్ గా ఆవిడే చెప్పారు. ఇందాపూర్ తో మేము సప్లై చేస్తున్నాం, నెయ్యి సప్లై చేస్తున్నాం, పెరుగు సప్లై చేస్తున్నాం అని చెప్పేసి. హెరిటేజ్ వాళ్ళు కల్తీ అని చెప్పేసి మేము చెప్తున్నాం. కల్తీ అని చెప్పేసి గతంలో హెరిటేజ్ కోర్టులు బ్యాన్ చేసిన సంగతి కూడా అక్కడ మస్తాన్ రావు గారికి తెలుసు, సుజయ్ గారికి తెలుసు, భరత్ గారికి తెలుసు. ఇవన్నీ తెలిసిన తర్వాత కూడా మీరు చర్చల్లో రమ్మంటే ఎందుకు రావట్లేదు మీరు? ఇదే పాయింట్ క్లారిటీ తీసుకుందాం. సుజయ్ గారు ఒక్క నిమిషం, మస్తాన్ గారికి ఏదో సబ్మిషన్ ఉందంటే చెప్పండి. మస్తాన్ గారు ఇప్పుడు ఓకే, ఇజ్రాయెల్ గారు చెప్పినట్టు, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు, భక్తస్నాన్ గారు చెప్పినట్టు ఇందాపూర్ డైరీ కూడా ఒక కల్పిట్ అంటున్నాం. మీ దగ్గర ఆధారాలు సుప్రీంకోర్టు తీసుకెళ్లి సమర్పించండి. ఇక్కడ యాగి చెప్పండి ఇజ్రాయెల్ గారు ఒక్క నిమిషం ఒకసారి పాయింట్ విందాం. అందరి పాయింట్స్ విన్నాక నేను మళ్ళీ వస్తాను. ప్లీజ్ ఆ పాయింట్ నోట్ చేసుకోండి. ఎస్ మస్తాన్ గారు చెప్పండి తొందరగా, ఎందుకంటే సుజయ్ గారితో మాట్లాడాలి. వైవి సుబ్బారెడ్డి గారు వేసిన కేసును విత్డ్రా చేసుకోమని సుప్రీంకోర్టు వార్నింగ్ చేసింది. ఆ తర్వాత విత్డ్రా చేసుకోవాల్సి వచ్చింది. అదొకటి. రెండోది ఏంటంటే ఇప్పుడు అసలు నేను ఒకటి అడుగుతానండి. ఇప్పుడు ఏకసభ్య కమిషన్ వేశారు దినేష్ కుమార్ గారు. దీన్ని ఇప్పుడు వాళ్ళు వైవి సుబ్బారెడ్డి గారు కానీ, భూమన్ గారు కానీ, చెవిరెడ్డి గారు కానీ ఏదైతే ఛార్జ్ షీట్ లో సిట్టు చర్యలు తీసుకోమని ఆదేశించిందో దాన్ని వైఎస్ఆర్సీపీ ఇన్వైట్ చేస్తుందా, ఏం చేస్తుంది? దాని మీద వైఎస్ఆర్సీపీ స్టాండ్ ఏంటి? కమిషన్ మీద దోషుల్ని తేల్చే విషయం మీద ఒప్పుకుంటుందా? దాని మీద ఏంటో సమాధానం కూడా చెప్పాలి. ఈ పాయింట్స్ మాట్లాడదాం. ఎస్ సుజయ్ గారు, సో ఇందాక చెప్పిన పాయింట్స్ నిజంగానే ఇందాపూర్ హెరిటేజ్ కి సంబంధించి ఇన్వాల్వ్ అయి ఉంది, దీన్ని కప్పిపుచ్చుతున్నారు అని చెప్పేసి వీటి ఆరోపణలకు క్లారిటీ ఇవ్వండి. ఏమండి, ఇప్పుడు క్రితంలో ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే వాళ్ళు కనీసం నెయ్యి వాడిన పాపాన పోలేదని చెప్పి ఈ రోజు మనకి స్పష్టమైన ఆధారాలు రిపోర్ట్లతో ఈ రోజు మనకి తేల్చి చెప్పిందండి. ఒక పక్క ఎన్డీడీపీ కానీ, ఒక పక్క సిట్ కానీ ఈ రోజు రాబోతున్న కమిషన్ ఏదైతే వేస్తున్నారో వాటి మీద కానీ ఫస్ట్ వాటి మీద తేల్చండి. 1,61,00,00,000 నెయ్యి మనం కొనుగోలు చేస్తే గత వైసీపీ 5 ఏళ్ల ప్రభుత్వంలో 60 లక్షల కిలోలు నెయ్యి సరఫరా జరిగిందండి. ఈ 60 లక్షల కిలోలు నెయ్యి మనం ఏదైతే శాంపిల్స్ తీసుకొని మనం ఆ రోజు నుంచి ఈ రోజు వరకు చూస్తే ఈ నెయ్యి వాడకుండా సింథటిక్ నెయ్యి అనేది దీంట్లో ఉపయోగించడం అనేది మనం ఇప్పుడు దాకా సిట్ నివేదికలో చూసామండి. ఏదైతే వీళ్ళు కూడా ఒప్పుకుంటున్నారంటే వీళ్ళు కూడా కల్తీ లేదని ఒప్పుకోవడం లేదండి. మనం కొన్ని జగన్మోహన్ రెడ్డి గారి వీడియోలు కానీ, వైసీపీ నాయకుల వీడియోలు కానీ చూస్తే జంతుకోగలవలేదని చెప్తున్నారు కానీ అది నెయ్యి కాదని చెప్పలేని పరిస్థితిలో వాళ్ళు ఈరోజు ఉన్నారండి. ఎందుకంటే వాళ్ళు కనీసం మోనోగ్లిజరాయిడ్, లాక్టిక్ యాసిడ్ మరియు బీటా కెరోటిన్, ఎసిటిక్ యాసిడ్, పామ్ కర్నల్ ఆయిల్ లాంటివి వాడి ఈ సింథటిక్ నెయ్యి తయారు చేశారని చెప్పి మనకి ఈరోజు సిట్ అయితే చెప్పేదండి.
అదేవిధంగా ఎన్డీడీపీ చూసుకుంటే జంతు కొవ్వులతో తయారైన రసాయనాలు ఇందులో ఉన్నాయని చెప్పి కూడా చెప్పారండి. ఇన్ని వాస్తవాలున్నా ఇంకా వైఎస్ఆర్సీపీ నాయకులు ఇలా బుకాయింపు మాటలతో ప్రజల్ని మభ్యపెట్టాలని చూస్తున్నారు. కల్తీ అనే విషయాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లిన శ్రీ పవన్ కళ్యాణ్ గారి మీద కూడా మీరు విమర్శలు చేయడం అనేది నిజంగా అర్థరహితం అండి. వైఎస్ఆర్సీపీ వాళ్ళు అధికారంలో ఉండి చేసిన ఇన్ని ఘోరాలు, ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన కూటమి పైన కూడా ఈ రోజు మీరు లేనిపోని నిందలు చేయడం నిజంగా ప్రజలు ఒకంత గమనిస్తూ ఉన్నారండి. మా పరిపాలనలో చేయగానే వాస్తవాలు బయటపడ్డాయి. వాటిని చూసి చెలించిపోయి ఈరోజు గత వైసీపీ ప్రభుత్వంలో ఎన్ని దుర్మార్గాలు జరిగాయో వీటిలన్నిటి మీద ప్రాయశ్చిత్త దీక్ష చేసిన పవన్ కళ్యాణ్ గారి మీద కూడా మాట్లాడడం అనేది నిజంగా ఇందాక ఇజ్రాయెల్ గారు మాట్లాడడం నిజంగా చాలా తప్పుగా మేము అభివర్ణిస్తున్నాం. అదేవిధంగా ఈరోజు వైష్ణవి డైరీ, బోలోబాబా డైరీలకి ఈరోజు ఏ విధంగా కాంట్రాక్ట్లు ఇచ్చారు, వాళ్ళ నుంచి తాడేపల్లి ప్యాలెస్ కి ఏ విధంగా ముడుపులు అందాయి, అదేవిధంగా రానున్న రోజుల్లో కూడా ఈ కల్తీ విషయంలో ఇంకా ఎన్ని నిజాలు ఈరోజు వెలుగులోకి రాబోతున్నాయి అనేది వీటిల్ని ప్రజలను పక్కదోవ పట్టించే దానికోసం మాత్రమే ఈ రోజు వైఎస్ఆర్సీపీ నాయకులు ఈ ఇరు సభల్లో ఈ రోజు వాళ్ళు వ్యవహరించిన తీరు ఏదైతే ఉందో నిజంగా నిన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సిగ్గుతో తలదించుకోవాల్సిన అవసరం ఏర్పడిందండి. ఓకే, భరత్ కుమార్ గారు ఒక నిమిషం అండి. భరత్ కుమార్ గారు, సో నిజంగా ఏం చెప్తారు? కూటమి హయాంలో నెయ్యి విషయంలో, కల్తీ విషయంలో కూడా నిజంగానే ఏమైనా లోపాలు జరుగుతున్నాయా? భక్తుల మనోభావాలతోనే ఏమైనా ఆడుతున్నారా అన్న క్వశ్చన్స్ కి ఏం చెప్తారు? ఇజ్రాయెల్ గారేమో ప్రూఫ్స్ ఉన్నాయని చెప్పేసి అంటున్నారు. ఏంటి భరత్ కుమార్ గారు ఏం చెప్తారు? ఇజ్రాయెల్ గారు మాట్లాడే ప్రతి విషయము వాళ్ళ పార్టీ చేసినటువంటి తప్పుని కప్పిపుచ్చుకునే దానికోసంగా మాట్లాడుతున్నారండి. అసలు ఇజ్రాయెల్ గారికి మాట్లాడేటువంటి వాళ్ళ పార్టీకి మాట్లాడే అర్హత లేదు. ఎందుకంటే మనం అందరం కూడా నిన్న అన్ని టీవీల్లో చూసాం. గతంలో కూడా సుబ్బారెడ్డి గారు కల్తీ జరిగింది నేను చెప్పినా గానీ నేను చెప్పేలోపు ఎలక్షన్లు వచ్చాయి, నేనేం చేయలేకపోయానని ఆయన కూడా చెప్పడం జరిగింది. అన్ని విషయాలు క్లారిటీగా వీడియోలతో సహా వాళ్ళందరూ కూడా మాట్లాడుతూ ఉంటే ఈ రోజు ఇజ్రాయెల్ గారు బొకాయిస్తున్నారు. ఒక్క విషయం అండి, వైఎస్ఆర్సీపీ ఏదైతే అధ్యక్షులు ఉన్నారో మాజీ ముఖ్యమంత్రి, ఆయన యొక్క ఆలోచన ఈ రాష్ట్రంలో హిందూయిజాన్ని సమాప్తం చేయాలని, పూర్తి చేయాలని ఆయన ఆలోచన. ఆయన కుట్రలో ఎప్పటికీ జరగవు. దేవుడితో పెట్టుకున్నటువంటి అనేక మంది ఏ విధంగా దెబ్బతిన్నారో, ఏ విధంగా కనిపించకుండా పోయారో మన అందరికీ తెలుసు. అందువల్ల తక్షణం వెంకటేశ్వర స్వామి గమ్ముకుండండి. మొన్న కూడా రోజా గారు ఒక పరామర్శకు పోయినప్పుడు ఆమె చెప్తుంది, మనం అన్ని మాట్లాడేస్తున్నాం, అన్ని తప్పులు చేసాం, వెంకటేశ్వర స్వామి ఏం చేస్తాడో భయం వేస్తుంది అని చెప్పి మాట్లాడింది. వాస్తవాలండి అయ్యి. వాళ్ళకి భయం ఉంది. కానీ జగన్మోహన్ రెడ్డి ఆయన మతం వేరు కాబట్టి ఆయన భయపడ్డం వెంకటేశ్వర స్వామికి. కానీ భయపడే రోజు మాత్రం వెంకటేశ్వర స్వామి గమ్ముగుండే ప్రసక్తే లేదు. వెంకటేశ్వర స్వామి ఏం చేయాలో అది చేస్తారు. హిందూ మనోభావాలు ఈ యొక్క దేశంలో వాళ్ళు దెబ్బతీసిన ప్రపంచవ్యాప్తంగా హిందువులందరూ కూడా చాలా బాధతో ఉన్నారు. వాళ్ళ తక్షణం క్షమాపణ చెప్పండి. ఎందుకంటే స్వామి ఒకటి భరత్ కుమార్ గారు, ఇంకొకటి ఏంటంటే సిట్ ఉంది. ఇందాక చాలా రిపోర్ట్స్ వచ్చాయి, ఎన్ని క్లియర్ గా డేటా కూడా ఇవ్వడం జరిగింది. సిట్ ఉన్నప్పుడు కొత్త కమిషన్ అవసరమా? అసలు కొత్త కమిషన్ నిజంగానే నిజాలని బయటకు తీసుకొస్తుందా, లేదంటే జస్ట్ టైం పాస్ రాజకీయం అనేది కూడా అడుగుతున్నారు. దానికి ఏమంటారు? అసలు తీసుకొచ్చిందే వాస్తవాలు బయటకు తీసుకొచ్చిందే కూటమి ప్రభుత్వం అండి. బాబు గారు ఆధ్వర్యంలో చంద్రబాబు గారు, అదే విధంగా పవన్ కళ్యాణ్ గారు, అదే విధంగా భారతీయ జనతా పార్టీ ఏదైతే సత్యకుమార్ కావచ్చు, మా అధ్యక్షులు మాధవ్ గారు, వీళ్ళందరూ కూడా ఒక టీమ్ గా వర్క్ చేస్తూ ఈ అభివృద్ధి కోసం ప్రయత్నం చేసే దీనిలో అవినీతిని కూడా వెలికి తీసే దీనిలో వెంకటేశ్వర స్వామి మీద ఏదైతే లడ్డు మీద అభియోగం వచ్చిందో దాని మీద ఎంక్వైరీ చేశారు. మీకు ఎందుకు ఉలిక్కి పడుతున్నారు? వాస్తవాలు బయటకు వచ్చిన దాకా వెయిట్ చేయండి. ఎవరైతే ముద్దాయిలు ఉన్నారో వాళ్ళు తప్పనిసరిగా జైలుకు పోతారు. వెంకటేశ్వర స్వామి ఒప్పుకునే ప్రసక్తే లేదు. అందువల్ల మీరు వెయిట్ చేయండి. ఇజ్రాయెల్ గారు ఆయనకు వెంకటేశ్వర స్వామి మీద భక్తి ఉంటే చెప్పులు వేసుకొని ఏమండి ఇంకే దేవుడినైనా సరే, ఇతర మతస్థుల దేవుడిని, ఆయన క్రిస్టియను లేకపోతే ముస్లిము వాళ్ళ యొక్క ఫోటోలు తీసుకొని పోగాలండి. దమ్ము ఉందండి వీళ్ళకి, ధైర్యం ఉందండి వైసీపీ నాయకులకే. సిగ్గుండాలండి వీళ్ళకి, సిగ్గుండాలి. హిందూ మనోభావాలు దెబ్బతీసినటువంటి వీళ్ళు వెంటనే క్షమాపణ చెప్పాలి. వీళ్ళందరూ కూడా జైలు పరిస్థితుంది. మోడీ గారు ఓరక మనం ఏదో మాట్లాడుతున్నాం వింటున్నారని కాదు, మీరు చేసిన తప్పు ఈ యొక్క ప్రపంచంలో హిందువులందరూ కూడా సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుంది. మీరేదో జగన్మోహన్ రెడ్డి స్క్రిప్ట్ గా మాట్లాడతాకండి. స్క్రిప్ట్ ఎప్పుడైనా వచ్చిందండి మీ ప్రభుత్వంలో తప్ప ఏ రోజన్నా కల్తీలు కానీ ఏ రోజైనా ఇంత దుర్మార్గం జరిగిందా? ఎందుకండి? ఎందుకు
ఆ విధంగా ఎందుకు చేస్తున్నారు? వెంకటేశ్వర స్వామితో మీకు పని ఏంది? మీ పార్టీ సిద్ధాంతాలు ఏంది? మాట్లాడుతున్నారు. నేను ఒకటే చెప్తున్నా అండి, మీరు ఆ రోజే రాజశేఖర రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఫాదర్ ఉన్నప్పుడే రాజశేఖర రెడ్డి గారు 2 కొండలు నిత్యాను ఒక నిమిషం భరత్ కుమార్ గారు, ఒక నిమిషం. ఇజ్రాయెల్ గారు ఆలోచనతో ఆ రోజే మొదలు పెట్టారు. ఒక నిమిషం భరత్ కుమార్ గారు, సబ్మిషన్ ఉందంటే ఒక నిమిషం. ఇజ్రాయెల్ గారు మీ పాయింట్ క్లియర్ గా చెప్పండి, ఎందుకంటే ఇద్దరు ఒకటేసారి మాట్లాడుతుంటే క్లారిటీ మిస్ అవుతుంది. మీ సబ్మిషన్ ఏంటో చెప్పండి, నేను మళ్ళీ భరత్ కుమార్ గారితోనే మాట్లాడతాను. చెప్పండి. నేను కంట్రోల్ కొన్నాను, ఆయన కంట్రోల్ కొనమని చెప్పండి. ఓకే, చెప్పండి. చంద్రబాబు నాయుడు గారు మాయాజాలంతో తెలుగుదేశం ప్రభుత్వం ఎప్పుడు వచ్చినా ఇందాపూర్ వస్తుంది. 2014లో ఇందాపూర్ ఇచ్చింది, 2019 నుంచి 24 వరకు ఇందాపూర్ కనిపించదు. మళ్ళీ 2024 ఇప్పుడు ఇందాపూర్ కనిపిస్తుంది. ఒకటి నేనేమంటానంటే, అంటే నాణ్యత ప్రాబ్లమా, ఇందాపూర్ ప్రాబ్లమా మీకు? ఆ రోజున ఇందాపూర్ డైరీలో 328 రూపాయలు కేజీ నెయ్యిని ఈ రోజు 658 రూపాయలకి మీరు టెండర్ ఎలా చెప్తారంటున్నాను నేను. మీరు ఎలాగ ఏ రకంగా ప్రజల సొమ్ము దోచుకుందాం అనుకుంటున్నారు మీరు? వెరీ ఈజీ. మొన్న ఒకటి టీటీడీ బోర్డు క్లియర్ గా చెప్పింది కదా, అప్పుడు పాలు 13 రూపాయలు 14 ఉన్నప్పుడు నెయ్యి రేట్ ఒకలాగా ఉండే, ఇప్పుడు 42 45 రూపాయలు ఉన్నప్పుడు నెయ్యి రేట్ ఒక రేట్ ఉంటది. రేట్స్ అనుగుణంగా ఉంటాయి కదా. డబుల్ రేట్లు పెరిగిపోతాయా, ట్రిపుల్ రేట్లు పెరిగిపోతాయా? అంటే చెప్పారు కదా గారు. ఇప్పుడు నేనేమంటున్నానంటే మారిందండి, అన్ని విషయాలు మారాయి. 2019 నేను అడిగేది ఒకటే, మీకు శాసనైతే మేము శాసన మండలిలో చర్చిద్దాం రండి, లడ్డు మీద ఎందుకు మారిపోతున్నారు? ఒక పాయింట్ అయితే క్లియర్ గా చెప్పడం అయితే జరిగింది ఇజ్రాయెల్ గారు, ఎందుకంటే అప్పుడు 13 రూపాయలు 12 రూపాయలు ఎంతో ఉండే, అప్పుడు 250 వరకు అందాజా ఆ రేట్ ఉండే. బట్ ఇప్పుడు పాలు 42 రూపాయలు 46 రూపాయలు అంత అందాజా వెళ్తుంది కాబట్టి చూసుకుంటే 750 ఎంత, దాని గురించి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు భరత్ కుమార్ గారు. అవునా? అవునండి, అవును, 100%. ఇప్పుడు ఒక విషయం చెప్తానండి, ఇంతకు ముందు మురళి గారు బుకాయించబాకండి. మీరు మాట్లాడే లెక్కలన్నీ పాలు వాడితే పాలతో మాట్లాడితే నెయ్యి వాడుంటే ఎన్ని జరుగుంటాయి, కానీ వాళ్ళు అసలు నెయ్యి వాడలేదండి. వాళ్ళు అసలు ఎన్డీటీపీ ఈ రోజు ఒక నివేదిక ఇచ్చింది, వాళ్ళు మొత్తుకుంది ఒక సింథటిక్ నెయ్యి వాడారని చెప్పి. ఈ రోజు ఏ రసాయనాలతో ఈ రోజు నెయ్యి తయారు చేశారనేది మనకి స్పష్టంగా రిపోర్ట్ల ద్వారా మనకి 100% తెలిసింది. 140 కోట్ల మంది భారతీయుల విశ్వాసంతో, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ప్రజల నమ్మకంతో ఈ రోజు ఆడుకుంది గత వైసీపీ గవర్నమెంట్. ఈ రోజు దాన్ని కాదంటారా? ఎస్ భరత్ కుమార్ గారు, ఒక నిమిషం ఆయన పాయింట్ కూడా విందాం. భరత్ కుమార్ గారు ఒక నిమిషం. ఇజ్రాయెల్ గారు ఫైనల్ గా వస్తాను నేను మీ దగ్గరికి. భరత్ కుమార్ గారు మీ పాయింట్ చెప్పండి, సమయం తక్కువ ఉంది, మీ పాయింట్ కంక్లూడ్ చేయండి. నేను ఒకటే చెప్తున్నానండి, ఈ మురళీ గారు లాంటి వాళ్ళు 100 మంది చెప్పినా 1000 మంది చెప్పినా వీళ్ళు పారిపోయారండి. వీళ్ళు చర్చించకుండా, వీళ్ళు వినకుండా వీళ్ళు పారిపోయారు వచ్చారని మీరు ఎందుకు? అసలు వెంకటేశ్వర స్వామి ఫోటోలతో మీకేం పని అండి? వెంకటేశ్వర స్వామి ఫోటోలతో మీకేం పని? మీరు పాయింట్ ఉంటే పాయింట్ మాట్లాడండి. వెంకటేశ్వర స్వామి ఫోటోలతో ఏం పని అండి? చెప్పులు వేసుకొని రాలేదంటున్నారు, చెప్పులు వేసుకొని వచ్చారు. మీరు ఈ యొక్క హిందూ మనోభావాలు దెబ్బతిన్నటువంటి పరిస్థితి ఉంది. మీరు అందరూ కూడా క్షమాపణ చెప్పాలండి. ఒక పాయింట్ భరత్ కుమార్ గారు, ఇందాక ఇజ్రాయెల్ గారు ఒక పాయింట్ అన్నారు, చంద్రబాబు హయాంలోనే ఇందాపూర్ వస్తుంది. ఒక నిమిషం భరత్ కుమార్ గారు, ఇందాక ఒక పాయింట్ అన్నారు ఇజ్రాయెల్ గారు, ఏంటి వైసీపీ హయాంలో ఇందాపూర్ ప్రస్తావన రాదు, మళ్ళీ చంద్రబాబు నాయుడు రాగానే ఇందాపూర్ వస్తుంది ఏంటి అని చెప్పేసి ఆయన ఒక క్వశ్చన్ అడిగారు. దానికి ఒకసారి క్లారిటీ ఇవ్వండి. ఒక నిమిషం ఇజ్రాయెల్ గారు, మీరు అడిగిన ప్రశ్నని నేను అడిగాను, అది జవాబు తెలుసుకుందాం. ఒక నిమిషం భరత్ కుమార్ గారు. చంద్రబాబు నాయుడు వస్తేనే, చంద్రబాబు నాయుడు అధికారంలో ఉంటేనే ఇందాపూర్ వస్తుంది ఎందుకు అని చెప్పేసి ఆయన ఒక క్వశ్చన్ రేజ్ చేశారు. వైఎస్ఆర్సీపీ అధికారం లేకుండా, వాళ్ళకి ఏం అర్థం లేకుండా వాళ్ళ పరిస్థితి అగోమర్చరంగా ఉంది. వాళ్ళు 175 సీట్స్ వస్తాయని ఎక్స్పెక్ట్ చేశారు. ప్రజలు 11th ఆపారు. వాళ్ళకి మైండ్ అంతా డిస్టర్బ్ అయి ఉంది. అందువల్ల ఏదైనా మాట్లాడి చంద్రబాబు గారు ఈ రోజు ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా వెళ్తా ఉన్నారు. ఏదైతే వీళ్ళు తప్పులు చేశారో ఆ తప్పులన్నీ కూడా వెలికి తీసే పరిస్థితిలో ఉన్నారు. వాళ్ళందరూ కూడా బాగండి, వీళ్ళందరూ జైలుకు పోవాల్సిందే, జైలు ఊసలు లెక్క పెట్టాల్సిందే. ఈ యొక్క హిందూ మనోభావాలు దెబ్బతీసిన వాళ్ళందరూ కూడా ఎక్కడ దేవుడి దగ్గర తప్పించుకోలేరు. తప్పనిసరిగా శిక్ష అనుభవించాల్సింది. మురళి గారు ఇవ్వండి మురళి గారు, ఇవ్వండి, నేను చెప్పాను, మీరు చెప్పాను.
ఒక నిమిషం ఇజ్రాయెల్ గారు, ఒక నిమిషం. మీరు మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు డిస్టర్బ్ చేయలేదు. మీరు వినకుండా ఏదేదో మాట్లాడతారు ఎందుకు? వినండి. ఒక నిమిషం. 3 minutes ఉంది, మనకు 3 minutes ఉంది. భరత్ కుమార్ గారు మీ పాయింట్ కంక్లూడ్ చేయండి. ఒకటే అండి, వీళ్ళందరూ బుకాయించడం. బాబు గారు కూటమి ప్రభుత్వం ఈ రోజు బ్రహ్మాండంగా పనిచేస్తుంది. వీళ్ళు చేసినటువంటి దౌర్భాగ్య పనులన్నీ కూడా బయట పెడుతూ ఉంది. వీళ్ళు దాన్ని కప్పిపుచ్చుకునే దానికోసం అనేక విధాలుగా ప్రయత్నం చేస్తున్నారు. పరామర్శించడం, ర్యాలీలు, లడ్డు మీద ప్రయోగం, ఫోటోలు తీసుకొని చెప్పులు వేసుకొని. అసలు మీకు వెంకటేశ్వర స్వామితో ఏం పనండి? మీ పార్టీకి ఏం సంబంధం? మీరు నాశనం చేశారు. అందువల్ల హిందూ ప్రజలందరూ కూడా క్షమాపణ చెప్పాలని కోరుతున్నాం. సుజయ్ గారు మీ ఫైనల్ కమెంట్ చెప్పండి. ఈ రోజు ఖచ్చితంగా రాష్ట్రంలో హిందువుల మనోభావాలతో, ఇందాక మా భరతన చెప్పినట్టు హిందువుల మనోభావాలతో ఈ రోజు వైసీపీ నాయకులు ఆడుకున్నారు. ఈ రోజు ఖచ్చితంగా ఏదైతే నివేదికలు వచ్చాయో ఆ నివేదికల్లో స్పష్టంగా తేలింది ఏంటంటే కల్తీ నెయ్యి, అసలు నెయ్యే వాడలేదని తేలింది. సింథటిక్ నెయ్యి ఏ రసాయనాలతో వాడారని తేలింది. సుమారు 20 కోట్ల పైచిలుకు లడ్డూలు ఈ రోజు ప్రసాద రూపంలో, ఈ రోజు లడ్డూ రూపంలో ఈ రోజు ప్రజలకు పంచిన పెట్టి మాట వాస్తవం కాదా? ఈ రోజు 60 లక్షల కిలోల నెయ్యి, సింథటిక్ నెయ్యిని ఈ రోజు మీరు సరఫరా చేసిన మాట వాస్తవం కాదా? ఇవన్నీ నిజాలైతే, ఇవన్నీ నిజాలు కాకపోతే మీరు అసలుకి ప్రజల్ని డైవర్షన్ పాలిటిక్స్ చేయాల్సిన అవసరం లేదండి. ఈ రోజు నివేదిక తేలిన తర్వాతే చెప్పాం. మేము సంవత్సరాల క్రితం, 1.5 సంవత్సరం క్రితం ఏదైతే మేము నివేదిక అప్పచెప్తే ఆ నివేదిక వచ్చిన తర్వాత మాట్లాడమే గానీ ఈ రోజు నివేదిక రాకముందర మాట్లాడలేదండి. ఎందుకంటే ప్రసాదం క్వాలిటీ చూసుకుంటే ఈ రోజు మామూలు సాధారణ భక్తుని అడిగినా కానీ చెప్తాడు గత వైసీపీ ప్రభుత్వంలో ఏ విధంగా లడ్డు క్వాలిటీ ఉండింది, ఈ తర్వాత కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత లడ్డూలో ఏ క్వాలిటీ ఉంది అనేది ఈ రోజు హిందువులు ఎవరు అడిగినా కానీ, సామాన్య భక్తుని అడిగినా కానీ చెప్తాడు. ఇజ్రాయెల్ గారు మీ ఫైనల్ కమెంట్స్ చెప్పండి. వీళ్ళకి జ్ఞానం లేదు, బుద్ధి లేదు అని చెప్పేసి వెంకటేశ్వర స్వామి వారి మంచి బుద్ధి ప్రసాదించి తండ్రి అని చెప్పాము. ఇంకొక విషయం, వీళ్ళకి దమ్ముంటే చర్చికి రమ్మని అడుగుదాం, పారిపోయారు. ఇంకొక విషయం, 2019 నుంచి తీసుకొచ్చే సమస్య 2024 వరకు తీసుకొచ్చిన సమస్యని 2014 నుంచి తీసుకురమ్మనండి. 2014 ప్లీజ్ కంక్లూడ్ యువర్ పాయింట్ అండి. మీ పాయింట్ కంక్లూడ్ చేయండి. మీకు బుద్ధి ప్రసాదిస్తే జగన్మోహన్ రెడ్డికి ఆ దేవుడు మీరందరూ లైన్ లోకి వచ్చేస్తారు. రైట్. వాళ్ళకి బుద్ధి వచ్చే అసలే లేదు. మస్తాన్ గారు మీ ఫైనల్ కమెంట్స్ ఒక నిమిషం ఆగండి. సుజయ్ గారు, విశ్వాసంతో ఆడుకున్నారు. ఈ రోజు భారతదేశం గానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గానీ ప్రతి ఒక్కరు చూసేది వెంకటేశ్వర స్వామి గుడి వైపు చూస్తుంటారు. అటువంటి గుడిలోనే కల్తీ చేసిన ఎవరికైనా ఉన్నాయంటే ఆ గట్స్ ఒక వైసీపీ నాయకులకే ఉన్నాయి. ఈ రోజు మనం చూసాం వాళ్ళు ఎంత గట్స్ ఉన్న నాయకులు. ఎందుకంటే డైరెక్ట్ కలియుగ దైవాన్ని కూడా ఈ రోజు ఎవరు అతిథులు కాదు, దైవమైన అతిథులు కాదు, దోచుకుంటాం అనే ఒక ప్రక్రియలోకి వాళ్ళు వెళ్ళిపోయారు. జనాన్ని డైవర్షన్ చేసుకునే విధంగానే వాళ్ళు ఉన్నారు. దీని గురించి మనం మాట్లాడడం తప్ప. చెప్పండి ప్లీజ్ కంక్లూడ్ యువర్ పాయింట్ అండి. ఇప్పుడు ఇజ్రాయెల్ గారు అన్నట్టు ఇందాక ఒకవేళ అక్రమాలు జరుగుంటే ఆ చంద్రబాబు నాయుడు టైంలో మరి మీరు 5 ఏళ్ళు దిగ్గుజాలు పోయేది కదా. పోయేది కదా ఒకటి. రెండోది మేడం, ఇప్పుడు నిన్న కుమారరావు గారు లేదంటే మాధవరావు గారు వైసీపీ ఎమ్మెల్సీలు, అదేవిధంగా అందరికీ సమాపన చంద్రబాబు నాయుడు గారి ఈ రాష్ట్రంలో, దేశంలో ఉన్నటువంటి 140 కోట్ల మంది ప్రజలకి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు థ్యాంక్ యూ అండి. డిబేట్ లో పార్టిసిపేట్ చేసిన అందరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. సో చూస్తున్నాము, అటు తెలంగాణ లడ్డూ కల్తీ వ్యవహారం అయితే మళ్ళీ కొత్త మలుపు తీసుకుంది. అటు నిన్న శాసన మండలిలో చెప్పులు వేసుకుని దేవుడి ఫోటో తీసుకొచ్చారు. దేవుడి ఫోటో అవసరం లేదు, సుప్రీంకోర్టు కూడా ఆల్రెడీ ఆదేశాలు కూడా ఉన్నాయి. అసలు దేవుడి ఫోటోలో గానీ దేవుడిని కానీ రాజకీయంలోకి లాగద్దు, ఇలాంటి విషయాలు దూరంగా ఉండాలని కూడా చెప్పినప్పటికీ కూడా ఇప్పుడు ఏపీలో మాత్రం కొత్త రాజకీయాలు కనిపిస్తున్నాయి. అటు దేవుడిని కూడా రాజకీయంలోకి లాగుతున్నారన్న విమర్శలు వస్తున్నాయి. ఏదేమన్నప్పటికీ ఈ నెయ్యి విషయంలో
మళ్ళీ కొత్త కమిషన్ వచ్చింది. 45 days లో ఈ ఏకసభ్య కమిషన్ నిజాలను తీసుకొస్తుంది. దాని గురించి చెప్పాలి అంటూ కూడా 45 days టైం పీరియడ్ అయితే పెట్టారు. మరి ఈ 45 days లో నిజంగా ఎలాంటి నిజాలు బయటకు వస్తాయి? అటు కూటమి ప్రభుత్వానికి సపోర్ట్ గా వస్తుందా, లేదంటే వైసీపీ చెప్పిన దాంట్లో నిజం ఉందా? ఏదేమి చెప్పుల విషయంలో వచ్చిన తర్వాత ఏది నిజం ఏది అవాస్తవం అని చెప్పడం కూడా చాలా కష్టంగా మారింది. సో చూద్దాం ఈ ఏకసభ్య కమిషన్ ఏ రకంగా 45 days లో స్పష్టమైన తీర్పు ఇవ్వాలి. హిందువుల మనోభావాలకు సంబంధించి ఒక స్పష్టమైన తీర్పు వస్తే గానీ హిందువుల మనోభావాలకు ఒక క్లారిటీ రాదు. దట్స్ ఆల్ ఫర్ నౌ.